క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈరోజు హనుమకొండ నడి బొడ్డున ఉన్నటువంటి అవినాష్ డిగ్రీ కాలేజ్ పేరుతోనే ఇవాళ విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ ఇవాళ దొంగతనంగా అడ్మిషన్లు చేస్తున్నటువంటి అవినాష్ డిగ్రీ కాలేజీని మూసివేయాలని చెప్పేసి ఇవాళ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాకతీయ యూనివర్సిటీ వారికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దాంతోపాటుగా ఇవాళ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎలాంటి లేకుండా ఇవాళ దొంగతనంగా అడ్మిషన్లు చేస్తూ ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవినాష్ డిగ్రీ కాలేజీని మూసివేయాలి. అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. దోస్తులో ఇప్పటివరకు లేకున్నా కూడా దోస్తులో ఉన్నామని చెప్పేసి చెప్పి విద్యార్థులను తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్లు తీసుకున్నటువంటి ఈ యాజమాన్యం పైన వెనువెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో కూడా విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజేష్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హన్మకొండ. పలుమార్లు ఇదే విషయాన్ని కాకతీయ యూనివర్సిటీ వీసీ గారికి కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారికి కూడా అక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ ఆందోళన కార్యక్రమం చేసిన సందర్భంలో ఈ యొక్క కాలేజీకి పలు దఫాలుగా ఫైన్లు వేసినా కూడా ఈ యొక్క కళాశాల యాజమాన్యంలో మార్పు రాకుండా అదే పద్ధతిలో ఇవాళ నాన్ దోస్త్ పేరుతోని విద్యార్థుల దగ్గర అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ అంధకారంలో నెట్టివేయబడుతుంది. ఎందుకంటే ఇలాంటిది కూడా ఇవాళ అడ్మిషన్లకు ఎలాంటి పర్మిషన్లు కూడా ఇప్పటివరకు రానందున విద్యార్థుల దగ్గరనే అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత శాఖ వారికి కూడా వెంటనే రెఫర్ చేసి కాలేజీని మూసివేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అవినాష్ డిగ్రీ కాలేజ్ ఎలాంటి పర్మిషన్లు లేకుండా వాళ్ళని కాలేజీని బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా కాకతీయ యూనివర్సిటీ వీళ్ళు నియమ నిబంధనలు పాటించలేదని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా వాళ్ళు అన్అఫీషియల్గా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇవాళ అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు రేపు పొద్దున ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు? వాళ్ళకి ఎగ్జామ్ రాసే అవకాశం లేదు. వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్న అవినాష్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అనేది పెద్ద ఇన్స్టిట్యూషన్ సార్. దగ్గర 20-25 వేల మంది స్టూడెంట్స్తో నడుస్తున్నటువంటి కామర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అది ఫస్ట్ టైం ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్. ప్రతి సంవత్సరం మా ఈ ర్యాంకులే దగ్గర 100+ ఉంటాయి. ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు. డిగ్రీ కాలేజీకి ఈ సంవత్సరం ఏంటి అంటే గత సంవత్సరం ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము 2000 క్లియర్ చెప్తుంది 10/4/2023 ఏప్రిల్ 10వ తారీఖు 2023లో మేము షిఫ్టింగ్ కోసం అప్లై చేయడం జరిగింది. గతంలో ఇది భద్రకా డిగ్రీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి ఉండే. దాన్ని అవినాష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని యూనివర్సిటీకి, స్టేట్ కౌన్సిల్కి అప్లై చేయడం జరిగింది. చేంజ్ ఆఫ్ నేము, చేంజ్ ఆఫ్ ప్రిమిసెస్, చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ మూడింటికి అప్లై చేసినాం. దానికి కావాల్సిన చాలన్లన్నీ కట్టినాం. ఇన్స్పెక్షన్కి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిండ్రు. ఇన్స్పెక్షన్ రిపోర్టు కూడా అక్టోబర్లో ఇచ్చింది మాకు. సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చింది మాకు ఇన్స్పెక్షన్ రిపోర్టు. ఇన్స్పెక్షన్లో కూడా అన్నీ క్లియర్గానే ఉన్నది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇక్కడి నుంచి స్టేట్ కౌన్సిల్కి పోయింది ఫైలు. స్టేట్ కౌన్సిల్లో ఏంటి అంటే అదే టైంలో అక్టోబర్, నవంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. డిసెంబర్ దాకా కూడా గవర్నమెంట్ ఫామ్ కాలేదు. ఈవెన్ ఇప్పటికీ ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు. మన ఫైల్ అక్కడ పెండింగ్లో ఉన్నది. గవర్నమెంట్కు మనం కట్టాల్సిన ప్రతి చాలన్లు కావచ్చు, ప్రతి ఫీజులు కావచ్చు అన్నీ కట్టినాం. లీగల్గా కరెక్ట్గా ఉన్నాము.
రూల్ ప్రకారం కరెక్ట్గానే ఉన్నాము. యూనివర్సిటీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కరెక్ట్గానే ఫాలో అవుతున్నాము. అంటే విద్యార్థి సంఘాలు అది అవినాష్ కాలేజ్ విద్యార్థి సంఘాలు ఒకటి బ్లాక్ సార్ లిస్ట్లో పెట్టారు ఒకటి వినండి సార్, మేము 2023-24 అకాడమిక్ ఇయర్ అంటే గత సంవత్సరం అకాడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్స్కి యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి అవినాష్ డిగ్రీ కాలేజెస్ అన్నింటిలో కూడా నాన్ దోస్త్ అడ్మిషన్స్కి పర్మిషన్ ఉంది మాకు. అదే పర్మిషన్స్ సేమ్ హన్మకొండలో ఉన్నటువంటి అవినాష్ కాలేజ్కి కూడా నాన్ దోస్త్ అడ్మిషన్స్ కోసం మేము హైకోర్టు నుంచి స్టే లాస్ట్ ఇయర్కే తెచ్చుకున్నాం. తెస్తే యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారు అంటే కాకతీయ యూనివర్సిటీ కింద ఎక్కడ కూడా నాన్ దోస్తు లేదు, దోస్త్ అడ్మిషన్సే ఉంటాయి, దోస్తులనే మీరు కంటిన్యూ కాండి అని చెప్పేసి అన్నారు. అన్నందుకు పోయిన సంవత్సరం దోస్తులనే ఉన్నాం పూర్తిగా. ఈ సంవత్సరం కూడా నాన్ దోస్తుకి మళ్ళీ మేము ట్రై చేసినాం, మాకు మళ్ళీ స్టే ఇచ్చిండ్రు. అయినప్పటికీ దోస్తు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కంటిన్యూ కమ్మన్నారు కదా అని చెప్పేసి అట్నే కంటిన్యూ అవుతూ వచ్చినాం. ఈ మధ్యలో ఏమైనాయి అంటే కొన్ని యూనియన్ వాళ్ళు మా దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఏదో అడగడము, మేము ఇవ్వకపోవడము పర్ఫెక్ట్గా జరిగింది. దీన్ని బట్టి ఏం చేసాను, వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళేసి గొడవ చేయడం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళతోటి ప్రెషరైజ్ చేయించి మరీ మా నేమ్ని భద్రకా కాలేజ్ పేరు పాతది, కొత్త పేరు అవినాష్. ఈ షిఫ్టింగ్ ఫైల్ అంతా గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నది, మా దగ్గర పెండింగ్ ఏం లేదు. మేము ప్రతిదీ అన్నీ కూడా ఇన్ టైంలో కట్టినాం. ఏప్రిల్ 23లో అప్లై చేసిన ఫైల్ ఇది. ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ నుంచి లేట్ అవుతాను తప్పించి మా దగ్గర ఏం లేట్ లేదు. ప్రతిదీ గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా కట్టడం జరిగింది. నాన్ దోస్త్ అనేది నాన్ దోస్తు హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. వీళ్ళు దోస్త్ దాంట్లో తీసుకోమన్నారు, వీళ్ళు దోస్తులో తీసుకోమన్నారు. వాళ్ళే మళ్ళీ దోస్తులకి వెళ్ళి సైట్ తీసేయించిండ్రు. ఎప్పుడైతే వాళ్ళు తీసేయించిండ్రో ఎప్పుడు తెలుసు సార్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దోస్త్ అడ్మిషన్స్కి మేము ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో మేము దగ్గర ఒక 30-40 మంది పిల్లల్ని ఎన్రోల్ చేసినాం కూడా దోస్తులో. మే 30 వరకు మా ఎన్రోల్మెంట్ భద్రకా డిగ్రీ కాలేజ్ పేరు మీద దోస్తులో ఉన్నాం మేము. ఎప్పుడైతే ఈ యూనియన్లు యూనివర్సిటీ వాళ్ళని ప్రెషరైజ్ చేసిందో యూనివర్సిటీ వాళ్ళు దోస్తు నుంచి రద్దు చేసిండ్రు. రద్దు చేసినాక మేమేం చేసినాం, సరే ఎట్లా వాళ్ళు దోస్తు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి నాన్ దోస్తులను తీసుకున్నాం, అడ్మిషన్స్ అని తీసుకున్నాం. నాన్ దోస్త్ అడ్మిషన్స్కి ఇప్పుడు మనకు దోస్త్ కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు దోస్త్ కౌన్సిలింగ్ డేట్లు 8వ తారీఖు దాకా ఉన్నాయి. ఇవాళ ఎంత తారీఖు? 5వ తారీఖు. 5వ తారీఖు ఇవాళ. 8వ తారీఖు దాకా వాళ్ళ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, నాన్ దోస్త్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నిటికీ ఒక సైట్ డేట్ ఓపెన్ చేస్తారు. ఆ సైట్ ఓపెన్ చేసినప్పుడు మేము నాన్ దోస్త్ అడ్మిషన్స్ కింద ఎన్రోల్ చేయించుకుంటాం. అప్పుడు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు వద్దు అంటే మళ్ళీ దోస్తులను చేయమని చెప్తాం. ఒకటి 2 ఆప్షన్స్ కూడా యూనివర్సిటీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. దోస్తు కంటిన్యూ చేసినా దోస్తులు ఎంటర్ కావడానికి రెడీగా ఉన్నాం, దోస్తు వద్దన్నా నాన్ దోస్త్ అడ్మిషన్స్కి రెడీగా ఉన్నాం. అంటే దోస్తుల కంప్లైంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. బ్లాక్ లిస్ట్ వాళ్ళు పెట్టినట్టుగా మాకు ఆర్డర్స్ కూడా ఇంతవరకు పంపలేదు సార్. అఫీషియల్గా పంపలేదు. సైట్లో క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేస్తే బ్లాక్ లిస్ట్ అన్నట్టే ఎట్లా అంటారు సార్ అది? సరే బ్లాక్ లిస్ట్ ఉంటే మేము నాన్ దోస్తు రెడీ ఉన్నాం కదా. నాన్ దోస్తు మీకు హైకోర్టు నుంచి నాన్ దోస్తు తీసుకోమన్నారు. వీళ్ళు దోస్తులనే ఉండమన్నారు. వీళ్ళు దోస్తులోకి వెళ్ళి కూడా వీళ్ళే తీసేసారు కదా సార్. తీసేసారు. ఎందుకు తీసేసారు అనేది ఒకసారి మేము కూడా యూనివర్సిటీ వాళ్ళని అడుగుతాం సార్. నాన్ దోస్తు కాదు అన్నప్పుడు మీరు ఆ దోస్తు కూడా సార్ దోస్తు వద్దు నాన్ దోస్తు వద్దు అంటే ఎట్లా? మరి కాలేజ్ అయితే ఉన్నది లైవ్లో. గతంలో ఉన్న కాలేజ్ భద్రకా కాలేజ్ గత 15-16 సంవత్సరాల నుంచి నడిచిన కాలేజే అదే ఇటు వచ్చింది అంటే దాంట్లో సెకండ్ ఇయర్ పిల్లలు ఉంటారు, ఫైనల్ ఇయర్ పిల్లలు ఉంటారు, ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉంటారు. అవన్నీ అయితే కంటిన్యూ అవుతా ఉంటాయి కదా. కాలేజ్ ఎప్పుడు కూడా రద్దు కాదు, కాలేజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మేనేజ్మెంట్ మారుతూ ఉంటుంది, ఇంకో వచ్చి రన్ చేస్తూ ఉంటుందని. ఈ ప్రాసెస్ ఆఫ్ వర్క్ జరగడానికి, షిఫ్టింగ్ వర్క్ జరగడానికి టైం గవర్నమెంట్ తీసుకుంటాం. మేము తీసుకున్నది కూడా ఏం లేదు. మేము పిల్లలకి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, కరెక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఫెసిలిటీస్ అన్నీ ది బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సరే నేను అన్ని కాలేజీల కంటే బాగున్నది నేను చెప్తా ఖచ్చితంగా. సరే అన్ని కాలేజీల గురించి నాకు అవసరం లేదు. మా కాలేజీలో పిల్లలు పర్ఫార్మెన్స్ బాగుంది. గత సంవత్సరం వరంగల్ బ్రాంచ్ నుంచి కూడా ర్యాంకులు వచ్చినాయి, ఇక ముందు కూడా వస్తాయి. బాగా చదువుతున్నారు పిల్లలు, బాగా చెప్తున్నాం కూడా. ఫ్యాకల్టీ కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకా క్లియర్ చెప్తున్నా, ఈ ఫ్యాకల్టీకి ఈ హనంకొండలో ఏ ఫ్యాకల్టీ లేనటువంటి శాలరీస్ ఇస్తున్నారు. అందరు ఫ్యాకల్టీ కూడా బాగానే ఉన్నారు, పిల్లలు కూడా ఇష్టంగానే చదువుతున్నారు. ఎవరిని కూడా మేము ఇంటికి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకురాము, ఎవరిని కూడా ఫోర్స్ చేసి అడ్మిషన్స్ తీసుకోము. పేరెంటు స్టూడెంటు ఇష్టమై వచ్చిన పిల్లల్ని మాత్రమే అడ్మిషన్ తీసుకుంటున్నాం తప్పించి ఇంటింటికి వెళ్ళే కల్చర్ కూడా మాకు లేదు. అన్న ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు. మేము ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తాము, యూనివర్సిటీ ఏం చెప్తే అదే చేస్తాము. మంత్రి లేడని మీరు లేదు అంటే మాకు అవసరం లేదన్న, అది వాళ్ళ పని, అది మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు ఉన్నారు ఎందుకు లేరని మాకు అవసరం లేదు. మా పని పెండింగ్లో ఉన్నది అంటున్న దానివల్ల విద్యాశాఖ మంత్రి మాకు అది అవసరం లేనటువంటి పని. మా పని పెండింగ్లో ఉండడానికి అదొక కారణం తయారవుతుంది. అక్కడ ఫైల్ మూవ్ కావడానికి లేట్ అవుతుంది.
సరే అవన్నీ వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏది చెప్తే అది చేస్తాము. యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పినా అదే చేస్తున్నాం ఇప్పటివరకు కూడా. ఇక ముందు కూడా యూనివర్సిటీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయడానికే సిద్ధంగా ఉన్నాం. మేము లీగల్గా కావచ్చు, గవర్నమెంట్ ప్రకారం కావచ్చు, యూనివర్సిటీ ప్రకారం కావచ్చు, ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా తప్పు చేసే అవకాశం లేదు, చెయ్యం కూడా. ఎందుకు అంటే నా పేరు మనోజ్, నేను ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజ్కి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సార్, ప్రతి పిల్లలు కూడా హైదరాబాద్లో దగ్గర 20-25 వేల మంది స్టూడెంట్స్ దీన్ని నమ్మి చదువుతున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.